హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్యూటీ సాన్విత. ఈరోజు అయితే నేను బొంబాయి రవ్వ ఉంటుంది కదా, అదే వైట్ ఉప్మా రవ్వ అంటారు కదా, దాంతోనైతే వడియాలు పెట్టాను. అది ఎలా చేస్తాను అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను, సరే చూడండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే దీనికోసం కావాల్సినవి కొన్ని నువ్వులండి. కావాలంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. నేనైతే 1 kgకి ఈ నువ్వులు తీసుకున్నాను. కొంచెం ఓమా అండ్ అలాగే 1 kg రవ్వ తీసుకున్నాను. ఇది ఒక కంటైనర్ అయింది ఉప్మా రవ్వ, వైట్ రవ్వ. ఇంకా మనం ఏ కొలతతో అయితే తీసుకుంటామో అదే కొలతతోని ఒకటి రవ్వ అయితే మనం 7 వాటర్ వేసుకోవాలండి. ఇంకా అంటే బై ఛాన్స్ ఒక టిప్ చెప్తున్నాను, కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి అలా అనుకున్నా కూడా కొద్దిసేపు ఎక్కువసేపు బాయిల్ చేస్తే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఒకవేళ తక్కువైంది అనుకోండి కొంచెం తొందరగానే స్టవ్ బంద్ చేయాల్సి ఉంటుంది అంతే. బట్ దీనికైతే మ్యాక్సిమం 7 పడతాయండి. ఇంక ఇలా 1కి 7 వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లోకి తగినన్ని నువ్వులు వేసుకోవాలి. ఇంకా మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం ఓమా వేసుకోవాలి. తర్వాతకి కొంచెం సాల్ట్ వేసుకొని రవ్వని కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా ఇలా కలుపుకోవాలి. ఇంకా కలపడం అనేది అయితే అస్సలు స్టాప్ చేయొద్దండి, ఇది కుక్ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఇంకా సాల్ట్ అనేది మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోండి, ఈక్వల్గా వేసుకుంటే అంత బాగోదు, సాల్టీగా ఉంటాయి అప్పడాలు. ఇంకా సాంబార్ రైస్లో కలపప్పులోకి తింటాం కాబట్టి కొద్దిగా చప్పగానే ఉంటే చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా వన్స్ ఒకసారి రవ్వ వేసాక కలపడం అనేది అయితే అసలు ఆపకూడదండి. ఇంకా ఇలా వెడల్పాటి గంటెతో మాత్రమే కలబెట్టాలి. ఇలా చిన్న స్పూన్తోని అలా ఒక దగ్గరే కలబెడితే మిగిలిన చోట ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇంక ఇలా ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే మాత్రం ఇట్లా కొంచెం వెడల్పుగా ఉండే పెద్ద గరిట కానీ సరాసం అలాంటి దాంతో కలబెడుతూ ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది ఒక్కొక్క గ్లాస్ చిన్న గ్లాస్ అనుకోండి, అలా ఒక్కరం చేసుకున్నా పర్లేదు సెట్ అవుతుంది. కానీ కొంచెం ఇలా 1 kg 1/2 kg అలా చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇంకొకరి హెల్ప్ అయితే ఉండాలి. నాకైతే ఇంకా పక్కన ఆంటీ హెల్ప్ చేస్తున్నారు కాబట్టి సరిపోయింది, ఇద్దరం కలిసి చేద్దాం అన్నట్టుగా ఇలా నేను ఎక్కువగానే తీసుకున్నాను ఒకేసారిగా. అంటే ఎందుకు ఇంకొకరి హెల్ప్ అంటున్నానంటే ఇది కొంచెం గోరెచ్చగా ఉన్నప్పుడే వేయాలి వడియాలు అనేది. లేదు చాలాసేపు నిదానంగా ఒకరమే వేసుకుంటా అంటే అది చల్లగా అయిపోయే కొద్దీ ఇంకా గట్టిగా అవుతుంది అన్నమాట. ఆ వడియాల షేప్ అనేది రాదు ఏ మోడల్లో వేసినా సరే. ఇంకా చూడండి ఈ కంటెస్టెంట్లో వచ్చింది అన్నాక ఒక 5 minutesలోనే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి సేమ్ ఈ టైంలో ఇంకా నేనైతే ఇప్పుడు ఒక 2 minutes ఇలా కుక్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. అండ్ దీన్ని కొద్దిసేపు చల్లారనివ్వాలి, ఒక 20 minutes వరకు. బాగా వేడి ఉంది కదా, ఒక 70% చల్లారిన తర్వాతకి ఇంకా మనం అన్నీ రెడీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ సిల్క్ శారీని వేసానండి, దీనిపైన కూడా మోస్తాయి అని తెలియాలి అన్నట్టుగా ఇదే వాడాను. కొంచెం స్ట్రాంగ్గా ఉండే ఏవైనా ఒక 2 కవర్స్ తీసుకొని దాన్ని 1 side కొంచెం నార్మల్గా దాన్ని కట్ చేయాలి. చివరన కట్ చేసి అందులో కొంచెం కొంచెం బటర్ వేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ మనకు నచ్చిన డిజైన్లోనైతే ఇట్లా చుట్టాలి. ఇవి ఇంకా ఏ డిజైన్లో అయినా వేసుకోవచ్చండి. మురుకులది మిషన్ ఉంటుంది కదా, దాంతో కూడా వేసుకోవచ్చు. ఇంకా అవి ఆ రోజు డే మొత్తము వెళ్ళిన తర్వాతకి ఈవినింగ్ ఆరిన తర్వాతకి ఇలా తీసుకొని చీర తిప్పేసి కొన్ని కొన్ని వాటర్ చల్లి ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టాలి. ఇట్లా వెడంగానే పెట్టాలి, అన్నీ మళ్ళీ ఒకే దగ్గరగా వేయకూడదు. ఇంక ఇలా విడివిడిగా పెట్టి మొత్తం ఆరబెట్టుకోవాలి. ఆ రోజు నైట్ ఫ్యాన్ కిందనైతే ఆరబెట్టుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ ఎండబెట్టాలండి. ఇవి ఒక 2-3 days ఎండబెట్టుకుంటే బాగుంటుందండి. అంటే మనకి 1 year వరకు నిల్వ ఉంటాయి, మంచిగా ఏం ఖరాబ్ కాకుండా ఉంటాయి. వీటిని బయట 200 grams 30 rupees పెట్టి కొనే బదులు ఇంట్లో మనం చేసుకోవడం చాలా బెటరు. పిల్లలు ఉన్న వాళ్ళకి అనుకోండి మరీ మంచిది. ఎందుకంటే బయట చేసే దాంట్లో కలర్ యాడ్ చేస్తారు, సోడా యాడ్ చేస్తారు, ఇంకా అంత పర్ఫెక్ట్ క్వాలిటీవి కూడా ఏం మెయింటైన్ చేయరు. అందుకని చెప్పేసి ఇంట్లో చేసుకోవడం చాలా బెటరు. ఇంకా నేనైతే కొన్ని అయితే ఇలా చెక్ చేశాను, అంటే సరిగ్గా ఆరాయా ఎలా వచ్చాయి అని చెప్పేసి. ఇంకో ఇలా క్రిప్సీగానే అయ్యాయి. మనకి సరిగ్గా ఎండకపోతే ఏంటంటే మనం ఇట్లా చుంచినప్పుడు రాదు, ఇట్లా మెత్తగా ఉండిపోతాయి. ఇలా నాకైతే 1 kg రవ్వకి ఇన్ని పాపర్స్ అయితే అయినాయి.
నేను కంటిన్యూగా అయితే ఒక 2 రోజుల్లో ఎండబెట్టుకున్నానండి ఈ వడియాలని. ఇంకా ఇక్కడ ఆరిపోయాయి కదా అని చెప్పేసి నేను ఈ డబ్బాలో నిల్వ చేద్దామని చెప్పేసి చేయబోతుంటే మా పిల్లలు మమ్మీ నేనేస్తా చెప్పుకుంటూ అనుకుంటూ ఇద్దరు చెప్పారు. బాగానే చెప్పారు. కొంచెం చిన్న స్టోరీ చెప్పారు మా మమ్మీ మా కోసం ఇవి చేసింది అనుకుంటూ. కాకపోతే ఒకరి మీద ఒకరు పోటీ పడుకుంటూ మరి ఇద్దరు చెప్పడం వల్ల అది ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అర్థం కాలేదు. అందుకని మళ్ళీ నేనే వాయిస్ ఓవర్ ఇచ్చానండి. ఓకే అండి, ఈ వీడియో చూసాక ఎలా ఉందో దీని గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.